హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసయ్యతో ఉండటం ఎంత అద్భుతం తెలుసండి. ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడికి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? దినదినము అద్భుతాలు జరుగుతాయి, ప్రతి క్షణము మేలు కలుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను కోటీశ్వరుడిని కాదు, నాకు డబ్బులు నిలవలేవు. మీరు పంపే కాడికలు నేరుగా జైపాల్ ఫౌండేషన్లోకి వెళ్తుంది, నేరుగా అవన్నీ టీవీ బిల్స్కి వెళ్ళిపోతున్నాయి. నిజంగా నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. ఒక్క పైసా అందులో నుంచి మేము తీసుకోం. జీతాలు లేవు మాకు, మాతో పనిచేసే వాళ్ళకి, మాతో ఉన్న చర్చ్ మెంబర్స్కి. చర్చిలో వచ్చిన కానుకలు మా పాకెట్ మనీస్ కింద వాడుకుంటాం అంతే. వాటితోటే మిగిలిన సేవ చేస్తున్నాం. టీవీ పరిచర్యకు ఒక్క పైసా కూడా మేము జైపాల్ ఫౌండేషన్లో నుంచి తీసుకుంటానికి లేదు. అలా చేస్తున్న మూలానే దేవుని కృపలో సాగడానికి సహాయం చేస్తున్నాడు. డబ్బుకి సేవకి ముడిపెట్టకండి. సేవ చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే సేవ చేయటం కాదు. సేవ చేస్తే సేవ అవసరతలు దేవుడు తీరుస్తాడు. అది నేను చూసిన, నా జీవితంలో చూసింది. దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయం తక్కువ కాదు. ఎప్పుడైనా కొంత లోటు పడిందంటే, కట్టవలసిన బిల్లు కట్టలేకపోతున్నామంటే ఎక్కడో దండగ చేసేమేమో, మనం అవసరం లేని ఖర్చు చేసేమేమో చెక్ చేయమని మా బ్రదర్స్ చెప్తుంటామండి. నమ్మదగిన దేవుడు కావలసినంత ఇస్తాడు. కింద పడేస్తే ఊరుకోడు. కడుపు నిండా తిను కావాలంటే. మొక్కలు పడేశారు వాళ్ళు, ఎత్తిచ్చాడు మళ్ళీ శిష్యులతో. ఇంకెందుకు, తిన్నారు కదా తృప్తిగా, మళ్ళీ ఆ ఎంగిలి మొక్కలన్నీ ఎందుకు? నీ కృతజ్ఞత రావాలి. నువ్వు దూబరా చేయకూడదు. నీ జీవితంలో అప్పుల పాలవుతున్నారంటున్నారు. కారణం, నీవు జ్ఞానంగా నీ సంపాదన వాడటం లేదు. నీ సంపాదన న్యాయమైంది కాదు. నీ సంపాదన ఎంత, ఖర్చు ఎంత అని నువ్వు లెక్కలేసుకోవటం లేదు. 5 లక్షలు అప్పండి అన్నాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. రాత్రే ఒక ఆయన వచ్చి, ఎవరు చేశారు అని అడిగా. నేనే చేశాను అన్నాడు. ఎవరిని అడిగి చేశావు అన్నా. ఇహి అన్న. ఇహి కాదు, నన్ను అడిగి చేసుంటే నేను చెప్తాను నీకు. ఏంటంటే అప్పు చేసినప్పుడు బుడబుడ తీసేసుకోవటం, అప్పులో మునిగిపోయి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అద్భుతం చేయాలట దేవుడు. నీ అప్పు తీరుస్తాడు 5 నిమిషాల్లో. మళ్ళీ నువ్వు అప్పు చేయమనే గ్యారెంటీ ఏంటి? అప్పులో వాళ్ళకి అప్పు తీర్చావనుకోండి, మళ్ళీ అప్పు చేస్తాడు వాడు. అప్పు ఉంటే నిద్ర పట్టదని ఒకడంటే, అప్పు లేకపోతే నిద్ర పట్టదని ఇంకొకడు అంటాడంటే. ఈ రోజుల్లో అప్పు ఎప్పుడూ ఉండాలి కొంతమందికి. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి బానిస. దేవుని కొరకు జీవించడం అనేది, విశ్వాసంతో జీవించడం అనేది కావాలండి. యేసయ్య ఎప్పుడన్నా అప్పు చేశాడా? యేసయ్య ఎప్పుడన్నా అడుక్కున్నాడా? పన్ను కట్టమని వచ్చారండి గబక్కన ఒక ఆయన. పన్ను కట్టమయ్యా నువ్వు? నేను కట్టేదేంటి పన్ని, నేను దేవుడి కుమారుని అని చెప్పొచ్చు. పేతురు పోయా, గల్లేకెళ్ళి ఒక గాలమై, వల కాదు, గాలమై ఒక చేప పడద్ది. ఆ చేప నోరు తెరు, దాంట్లో ఒక షకేలు ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టేయమన్నాడు. ఏంటంటే ఈరోజు కూడా దేవుడు నీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు, నీ అవసరత వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ఎంత అద్భుతంగా ఇవ్వగలడు. నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఈరోజు వరకు ఆయన సేవలు సాగుతున్నాం. మా కోసం ప్రార్థించండి. నేను ఒకటే చెప్తాను, దేవుని నమ్మినవాడు మోసపోడు. దేవునికి పిలుపుకు లోబడినవాడు దివాళా తీయడు. దేవుని వెంబడించేవాడు నష్టపడడు, నాశనానికి వెళ్ళడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలలుగా చేస్తాను. ఈ లోకం అనే సముద్రంలో అనేక మంది మనుషులు కొట్టుకుపోతున్నారు, అనేక మంది మునిగిపోతున్నారు, అనేక మంది నాశనం అయిపోతున్నారు. అట్టి వారికి రక్షకుడున్నాడు, ప్రాణమిచ్చిన ప్రభువు ఉన్నాడు. నీ పాపాలను బట్టి నీవు చావక్కర్లా, నీ వ్యసనాలను బట్టి నీవు నాశనం అయిపోక్కర్లా, నీ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోనక్కర్లా. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు కృంగిన వారిని లేవదీసేవాడు, బలహీనులను బలపరిచేవాడు, పాపులను క్షమించేవాడు,
అన్న సత్యమైన స్వచ్ఛమైన సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైంది. అదే పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. యేసు నామము ఎరుగని చోటలకు వెళ్ళి ఇంకా మరణం వరకు సువార్త ప్రకటించాలని ఆశిస్తున్నాను. ఈరోజు జైపాల్ ఇలాగ ఉన్నాడంటే ఆ రోజు ఆయన పిలుపుకు లోబడి ఈ రోజు వరకు ఆయన అడుగుజాడల్లో నడవటం మూలానే. తల్లిదండ్రులారా, మీరు ఎంత సంపాదించినా, మీ బిడ్డలను ఎంత చదివించినా, మీ కుటుంబాల్లో ఎంత ప్రాస్పారిటీ చూసినా, నీ బిడ్డలు యోగ్యులు అవ్వకపోతే, రక్షించబడకపోతే, దేవుని కొరకు వాడబడకపోతే నీవు ఓడిపోయినోడివే. ప్రతి వారు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తండ్రులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తల్లులారా, మీ పసిబిడ్డల కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. రానున్న ఉగ్రత అతి సమీపంగా ఉంది. ఆలస్యం లేదిక. కళ్ళకు కట్టినట్టుగా ప్రభువు రాకడ సూచనలు కనబడుతున్నాయి. ఇవన్నీ సూచనలు. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. ఏ ఒక్కడు నశించకూడదని ప్రభు చెప్పున్నాడు. మన పని ఏంటంటే యేసును ఎరగని వారికి ఆయన ప్రేమను వెల్లడి చేయటం, పాప బంధకములలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయటం, యేసయ్య ప్రేమను గురించి ప్రకటన చేయటం మన బాధ్యత. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి ఆవరణలో చూడయ్యా. చేతులెత్తిన నీ బిడ్డలు చూడయ్యా. నా చేయి పట్టుకొని నడిపించమని, నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. నేను పడి ఉన్న నాశనకరమైన గుట్టలో నుండి నన్ను పైకి లేపయ్యా అని ఎవరెవరు ఏ ఏ బాధతో, ఏ ఏ స్థితిగతులలో నీ సహాయం కొరకు చేయెత్తారో వారి చేతిని నీ బలిష్టమైన హస్తముతో పట్టుకొని లేవనెత్తు నాయన, నిలబెట్టు నాయన, నడిపించు ప్రభా. వాడికో యేసయ్యా వారి మార్గాలు కొత్తవిగా ఉండటానికి, వారి జీవితాలు నూతనపరచబడటానికి, వారి ఎదురుగుండా ఉన్న ఆటంకాలు తలకబడి ఇనప గడియలను పగలగొట్టుతారన్నావు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తారన్నావు. ఎరికో గోడలను పడగొట్టగలిగిన వాడివి. అడ్డులు ఆటంకాలు తొలగించి ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోవడానికి, అన్ని విషయాల వర్ధిల్లి దూసుకుపోవడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జయశీలుగా జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నీ సన్నిధిలో గడిపిన ప్రతి క్షణము ఎంతో దివ్యమైనదని, అది మాకెంతో మేలుకరమైనదని, అది మా జీవితాలలో సువాసనలు వెదజల్లుతుందని మేము ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్పుటకు సహాయం చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా మేమే దీవెన ఇక్కడ పొందామో అట్టి దీవెనలు పొందుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి.
ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.